విశాఖలో మెడికో ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఎన్ఆర్ఐ కాలేజ్ భవనంపై నుంచి ప్రణీత్ అనే స్టూడెంట్ కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్ 2 సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు. తనని పరీక్ష రాయించాలని చీఫ్ ఎగ్జామినర్ వద్ద ప్రాధాయపడ్డాడు. కానీ నిబంధనల ప్రకారం కుదరదని చీఫ్ ఎగ్జామినర్ శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పాడు. పరీక్ష రాసేందుకు ఒప్పుకోకపోవడంతో 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థులు బంధువులతో కలిసి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, విశాఖలో మెడికో ఆత్మహత్య కలకలం రేపింది. పేరెంట్స్ ఏమంటున్నారు? యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ కాలేజ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం హాస్పిటల్కి సంబంధించి యాజమాన్యం తప్పు చేశారని చెప్పి ఆ తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా నిన్న సాయంత్రం వరకు నినాదాలు చేసిన పరిస్థితి. అయితే మెడికో ఆత్మహత్య అయితే నగరంలో ప్రస్తుతం విషాదంగా మారింది. అటు కాలేజీ విద్యార్థుల్లోనూ ఇటు కుటుంబ సభ్యుల్లోనూ కూడా చాలా విషాదంగా నెలకొన్న పరిస్థితి. ప్రణీత్ శరం 24 ఏళ్ల విద్యార్థి విజయవాడకి చెందిన వ్యక్తి 2019లోని ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ కాలేజీలోని యాజమాన్యం కోటాలో సీట్ సంపాదించి జాయిన్ అయ్యాడు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో చదువులు కాస్త వెనకబడిన పరిస్థితి. అయితే ప్రతి ఏడాది కూడా ప్రతి సబ్జెక్టులో తప్పుతూ వచ్చాడు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అతనితో ఉన్న విద్యార్థులందరూ కూడా తోటి క్లాస్మేట్స్ అందరూ కూడా ఎంబీబీఎస్ పాస్ అయ్యి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇతను మాత్రం ఇంకా సబ్జెక్టులు వెనకబడిపోవడంతో ఈ ఏడాది మొత్తం పూర్తి చేయాలని చెప్పి సబ్జెక్టులన్నీ కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. అయితే నిన్న గైనిక్ 1 ఎగ్జామ్ రాస్తున్న తరుణంలోని ఆ ఎగ్జామ్ హాల్లోని స్లిప్పులు పెట్టి దొరికిపోయిన మాస్ కాపింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్కి దొరికిపోయారు. ఇన్విజిలేటర్ ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్లు హాల్ టికెట్ తీసుకొని చీఫ్ ఎగ్జామినర్ అయినటువంటి శ్రీధర్ రెడ్డికి అప్పగించాడు. అయితే శ్రీధర్ రెడ్డి చీఫ్ ఎగ్జామినర్ ఆఫీసర్ ఆయన ఎగ్జామ్ రాయొద్దని చెప్పి చెప్పారు. అయినా బయటికి పంపించుకుంటేనే ఎగ్జామ్ పూర్తయ్యే వరకు ఆ రూమ్లోనే ఉంచిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒత్తిడికి గురైన పరిస్థితి. ప్రణీత్ ఆల్రెడీ వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరూ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎగ్జామ్స్ అన్న పాస్ అయిపోతే ఈసారి కాస్త పరువుగా ఉంటుంది, సమాజంలోని తలెత్తుకునే పరిస్థితి ఉందని కాస్త ఆ యాంగిల్ ఆఫ్ ఒత్తిడిలో ఆయన ఉండిపోయిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఎగ్జామ్ అయిపోయిన ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే గంటలోని వ్యవహారం అంతా జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా బయటికి పంపించకపోవడంతో లోపలే ఉండిపోయాడు. దీంతో బాగా ఒత్తిడికి గురైన అతను బయటకు వచ్చే సమయంలోని ఎమర్జెన్సీ వార్డు వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అతన్ని అడ్డుకోబోయారు. ఎందుకు పరిగెడుతున్నాడు కనుక్కుందామని అతన్ని చేతులు విదిలించుకొని 4th ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి దూకి కిందన పడిపోయిన పరిస్థితి. అయితే వెంటనే సిబ్బంది అక్కడ చేరుకునేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం ఉంది. దాంతోనే అక్కడ ఉన్నటువంటి మార్చురీలోనే అతన్ని జాయిన్ చేశారు. అప్పటికి పోలీసులు సమాచారం అందుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మార్చిరీకి అయితే తరలించారు. అయితే తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో హుటాహుటిన తల్లిదండ్రులు విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చారు. అది తెలిసినటువంటి బంధువులను అలాగే కాలేజీ వంటి విద్యార్థులందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ విషయం కనుక్కున్నారు. అయితే తమ పిల్లడికి అన్యాయం జరిగింది, దీనిపైన కాలేజీ యాజమాన్యమే ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని చెప్పి కూర్చున్నారు. అక్కడ నినాదాలు కూడా చేశారు కాలేజీకి యాజమాన్యానికి వ్యతిరేకంగా. అయితే కాలేజీ యాజమాన్యం ఒకటే చెప్పింది, ఎన్టీఆర్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మాస్ కాపీయింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఒప్పుకోము, ఎలాంటి విద్యార్థి అయినా సరే పరీక్ష రాయకుండా చేస్తామని చెప్పారు. అయితే నిబంధనలు లోబడి మేము చేసాం, అంతే, అది మేము చేసిన తప్పు, అది తప్పు కాదు అని చెప్పేసి కాలేజీ యాజమాన్యం చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అనవసరంగా తన మీద ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని చెప్తున్నారు. అంటే అతనే కాదు, ఏ విద్యార్థి చేసినా ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది, ఎవరిని కూడా మాస్ కాపీయింగ్ చేయలేమని చెప్పి కాలేజీ యాజమాన్యం చెప్తున్నారు. మరోపక్క విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి పరిస్థితి మాకు పిల్లడు చనిపోయాడు కాబట్టి కాలేజీ యాజమాన్యం మరో విద్యార్థులకు ఎలాంటి జరగకుండా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు, భీమిలి శాసనసభ్యుడు అయినటువంటి గంటా శ్రీనివాసరావు కూడా కాలేజీని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడు మార్చిలో మృతుడి శరీరాన్ని కూడా చూశారు. దీని మీద సమగ్ర విచారణ చేపట్టి ఒకవేళ కాలేజీ యాజమాన్యం ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ మహేష్.